కాకినాడలో జరుగుతున్న వంచనపై గర్జన దీక్షను లైవ్లో చూద్దాం. తెలియజేస్తూ చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలోకి 1977లో అనుకుంటాను, ఆ రోజు ఆయనకి టికెట్ వచ్చినప్పుడు మేమందరం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి శిష్యులుగా, అలాగే చిత్తూరు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి గారు అమర్నాథ్ రెడ్డి గారి సారథ్యంలో ఇందిరా కాంగ్రెస్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో కాలేజ్ దగ్గర సైకిల్ వేసుకొని పోతూ ఉంటే, ఆ రోజుల్లో ఇందిరా కాంగ్రెస్కి ఎవరు కూడా అభ్యర్థులు దొరకకుండా ఉంటే ఈయన్ని తీసుకొచ్చి ఆ రోజు చంద్రగిరిలో అభ్యర్థిగా నిలబెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అదే చంద్రబాబు నాయుడు గారు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఇద్దరు అంజయ్య గారి మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. ఎక్కడ పోయినా కూడా ఇద్దరు కలిసే పోయేవాళ్ళు. కానీ వారి మావుగారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీకందరికీ చాలామంది గుర్తుంటుంది, ఇందిరాగాంధీ గారు కానీ నాకు అనుమతిస్తే మా మావ మీదనే నేను పోటీ చేస్తాను అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వెంకట్రామనాయుడు గారి చేతిలో ఓడిపోవటం, వారం రోజుల్లోనే మరి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవటం, ఎన్టీ రామారావు గారికి ఇష్టం లేకుండా కూడా ఆ పార్టీలో చేరారు. తర్వాత మీకు అందరికీ తెలిసిందే చరిత్ర. ఏ పార్టీలో అయితే చేరాడో ఆ పార్టీని సర్వనాశనం చేసి ఆ పార్టీ జెండాను అజెండాను పార్టీని అన్నిటినీ కూడా కైవసం చేసుకొని హైజాక్ చేసి అసలు తెలుగుదేశాన్ని భూస్థాపితం చేసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆ రోజు నుంచి కూడా ఒక అప్రజాస్వామిక అనాగరిక ఆటవిక పరిపాలనను కొనసాగిస్తూ వచ్చారు. మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి 2004లో తన పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి నిర్జీవమైపోయిన కాంగ్రెస్ పార్టీకి మరలా కూడా జవసత్వాలన్నిటి కూడా ఒప్పించి ఇచ్చి మరి 2004లో ముఖ్యమంత్రి కావటం జరిగింది. ఎవరైనా కూడా ఈ రాష్ట్రంలో రెండు పేర్లు ఒక్క చెయ్యి లేస్తే కొన్ని వేల చేతులు కొన్ని లక్షల చేతులు. మొదటి వారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే, రెండవ వారు ప్రజానాయకుడు మన దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. వారిద్దరు మాత్రమే చరిష్మా కలిగే నాయకులు. మరి మన నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు మరి అది అకాల మరణమో ఇంకేదైనా జరిగిందో మనకైతే తెలియదు, కానీ మనల్ని వీడిపోయాడు. తర్వాత మన జరిగిన ఎన్నికల్లో ఎన్నో అబద్ధాలు చెప్పి మరి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల ముందు మేనిఫెస్టో తయారు చేయాలని మా ఇంట్లోనే 2 రోజులు ఉండాడు. నేను కూడా పోయి ఆయన బతిలాడాను, 50,000 రుణమాఫీ చెప్పాయా, లేకుంటే రైతాంగం అంతా కూడా మనం మోసపోయేటట్టున్నామంటే నేను అబద్ధం చెప్పను, అది మనం చెయ్యలేము, మనం చేసేదానికి లేదు చెప్పేదానికి లేదు అన్నాడు. అది నాయకుడు అంటే. అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా 600 హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసి ఎవరిని మోసం చేసి చెప్పడం. రైతాంగాన్ని మోసం చెప్పారు, మహిళల్ని మోసం చేశారు, విద్యార్థుల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు. అలాగే ఎవరైతే మన పార్ట్ టైం వర్కర్లు థర్డ్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ మోసం చేశారు. ప్రతి వర్గాన్ని కూడా మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మరి ఈరోజు ఆయనకు అర్థమైపోయింది, ఈ 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఇంకా మన మాటలు చెప్తే మోసపోయే వాళ్ళు ఎవరు లేరు అని అనేది ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు దేశ రాజకీయాల్లోకి పోయి దేశ ప్రజలందరినీ కూడా మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే మరి కాంగ్రెస్తో జతకట్టు ఉన్న కుమారస్వామి దగ్గరికి పోతాడు, కాంగ్రెస్ పార్టీలో యూపీఏ భాగస్వామ్యం స్టాలిన్ దగ్గరికి వెళ్తారు, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన మమతా బెనర్జీ దగ్గరికి వెళ్తాడు. అందుకని ఒక్కటే, ఈయన్ని ఏకైక ఎదిరించి ఈ మోసాన్ని బట్టబయలు చేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో పారద్రోలి విసిరిపారేయగలిగిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరలా రాజన్న రాజ్యం, ఏ రాజన్న రాజ్యం అయితే 2004 నుంచి 2009 వరకు ఉండిందో, ఏ రాజన్న రాజ్యం అయితే రామరాజ్యంలాగా ఉండిందో, ఏ రాజన్న రాజ్యంలో అయితే హరిజన గిరిజన సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రతి పేదవాడి తలుపు తట్టి వాడి ఇంట్లోకి తీసుకుపోయి ఇచ్చారో ఆ రాజన్న రాజ్యాన్ని, ఆ రామరాజ్యాన్ని, ఆ కృష్ణదేవరాయల రాజ్యాన్ని మరలా తీసుకురావాలి. ఈ మోసగాళ్ళందరినీ కూడా ఆస్పాతాలను తొక్కేయాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సాధ్యమని మీకు అందరికీ మనవి చేస్తూ, అలు పెరగని
మరి ఎండ లేదు, గాలి లేదు, వాన లేదు, 3,300 కిలోమీటర్లు తిరిగాడు. ఇంకా కూడా దాదాపు ఒక నెల రోజులు మరి పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. ఆ మొనగాడిని ఈ రాష్ట్రంలో ఎవరైనా మొనగాడు మగవాడు ఉండాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని మీకు అందరికీ మనవి చేస్తూ ఆయన అడుగులో అడుగు వేస్తూ నడుస్తాం, ముఖ్యమంత్రిని చేసుకుంటాం. ఈ దరిద్రపు పాలనని, ఈ అష్ట దరిద్రపు పాలనని, ఆటవిక పాలనని, దుర్మార్గపు పాలనని అణిచివేస్తాం. ఇతరుపై బంగాళాఖాతంలో అందరం జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేయాలని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మరి తూర్పుగోదావరి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతావందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.